హలో ఫ్రెండ్స్, స్వాగతం గణేష్ రివ్యూ టాక్స్ కి. ఈరోజు మనం మాట్లాడబోతున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి 2026. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్. చూడాలా వద్దా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది తిరుమల కిషోర్. నటీనటులు రవితేజ, డింపుల్ హయతి, కామెడీకి సత్య, సునీల్, వెన్నెల కిషోర్. జానర్ కామెడీ, ఫ్యామిలీ, రొమాన్స్. కథలోకి వెళితే హీరో పేరు రామ్ సత్యనారాయణ. అతను అనార్కలి అనే ఆల్కహాల్ బ్రాండ్ తయారు చేస్తాడు. ఆ బ్రాండ్ని పెద్ద వైన్ కంపెనీకి అమ్మాలని ట్రై చేస్తాడు. ఆ కంపెనీ ఓనర్ మనసా శెట్టి, కానీ ఆమె ఆ డీల్ని రిజెక్ట్ చేస్తుంది. దాంతో రామ్ స్పెయిన్ వెళ్తాడు. అక్కడ ఇద్దరి మధ్య మెల్లగా ఒక రొమాన్స్ మొదలవుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వస్తుంది. రామ్కి ఇండియాలో ఒక పొజెసివ్ వైఫ్ బాలమణి ఉంటుంది. ఒకవైపు భార్య, మరోవైపు కొత్త ప్రేమ, రెండు వైపుల నుండి ప్రెషర్. ఇలాంటి సిచ్యువేషన్లో రామ్ ఏం చేస్తాడు, చివరికి ఏమవుతుంది అనేదే ఈ సినిమా కథ. నటన విషయానికి వస్తే రవితేజ తన ట్రేడ్ మార్క్ మాస్ ఎనర్జీతో సినిమా మొత్తాన్ని తన భుజాల మీద క్యారీ చేశాడు. కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్గా, ఎఫర్ట్లెస్లీ చేశాడు. ఫ్యాన్స్ కి డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారు. డింపుల్ హయతి తన గ్లామర్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్తో రొమాంటిక్ సీన్స్ లో మంచి ఇంపాక్ట్ చూపించింది. రవితేజతో ఆమె కెమిస్ట్రీ బాగా వర్క్ అయింది. మరి సత్య, సునీల్, వెన్నెల కిషోర్ ఈ ముగ్గురూ కలిసి థియేటర్లో నాన్ స్టాప్ లాఫ్స్ తెచ్చేలా చేశారు. వీళ్లు ఉన్న సీన్స్ లో బోర్ అనే మాటే లేదు. టెక్నికల్ గా చెప్పాలంటే డైరెక్టర్ తిరుమల కిషోర్ సినిమాని లైట్ హార్టెడ్ గా, ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లాడు. స్పెయిన్ విజువల్స్ చాలా కలర్ఫుల్ గా, అందంగా క్యాప్చర్ చేశారు. సాంగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కామెడీ సీన్స్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఫాస్ట్ గా, ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో ఫీల్ వస్తుంది. ఇప్పుడు ప్లస్ మరియు మైనస్ చూద్దాం. ప్లస్ పాయింట్స్: రవితేజ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, సత్య, వెన్నెల కిషోర్ కామెడీ, స్పెయిన్ లొకేషన్స్ చాలా విజువల్లీ అందంగా ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి చూడటానికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. మైనస్ పాయింట్స్: కొన్ని సీన్స్ లో స్టోరీ ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అవుతుంది. ఇమోషనల్ డెప్త్ ఇంకాస్త ఉంటే బాగుండేది. మొత్తానికి భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇది ఒక ఫుల్ ఆన్ లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. బ్రెయిన్ పెట్టుకోకుండా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఈ సినిమా సరిపోతుంది. రవితేజ ఫ్యాన్స్ కి డెఫినెట్లీ వర్త్ ఇట్. నార్మల్ ఆడియన్స్ కి వన్ టైమ్ వాచ్. మా రేటింగ్ 3/5 స్టార్స్. ఫ్రెండ్స్, మీకు ఈ సినిమా చూశారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆనెస్ట్ తెలుగు మూవీ రివ్యూస్ కోసం గణేష్ రివ్యూ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో సినిమా రివ్యూతో. థాంక్యూ.